వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలపై నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో నీటి కొరతతో పాటు లీకేజ్ల వల్ల వృధా అవుతున్న నీటిని తగ్గించేందుకు శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే నీటి గుణం, క్రమబద్ధ పంపిణీ, అలాగే సమయానుకూల మరమ్మతులు ఖచ్చితంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి అవసరమైన నీటి ప్రారంభం నుండే సరఫరా అయ్యేలా వేసవి ఆరంభంలోనే ప్రత్యామ్నాయ యంత్రాలు, పంపు సెట్లు, రిజర్వ్ ట్యాంకుల స్థితిని ధృవీకరించాలని సూచించారు. ప్రజల నుంచి నీటి సమస్యలపై ఫిర్యాదు వచ్చినప్పుడు 24 గంటల్లో స్పందించి సమస్య పరిష్కారంపై నిర్ణయం తీసుకునేలా స్పెషల్ మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు. ఈ సమీక్ష ద్వారా వేసవి కాలంలో కూడా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు అవిచ్ఛిన్నంగా శుద్ధమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు మిషన్ భగీరథ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సెక్రటరీలకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే, ఇప్పుడు మనకి లాగ్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిరోజు లాగ్ షీట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి, రోజు విజిట్ చేసి లైన్మెన్లు వారం ఒకసారి లాగ్ షీట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారంలో నీళ్లు వచ్చినాయా లేదా, తాగు నీళ్లు ఎన్ని రోజులు వచ్చినాయి, ఎన్ని రోజులు రాలేదు అని. ఎందుకంటే దాని ప్రకారం మనకు ఎందుకు రాలేదు, ఏం రాలేదు అని తగిన చర్యలు, తాగునీళ్ళు సప్లై చేసే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ లాగ్ షీట్ అనేది రోజుకి రోజు ప్రిపేర్ అవుతుంది. ఇది ఈఎన్సీ లెవెల్కి, సెక్రటరీ లెవెల్కి, ముఖ్యమంత్రి లెవెల్ వరకు కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్పేది ఏంటంటే, సెక్రటరీలకు మీరు కరెక్ట్ నీళ్ళు వస్తేనే నీళ్ళు వచ్చినాయని చెప్పేసి రాయండి. నీళ్లు రాకుండా కూడా నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి సంతకం పెడితే ఇక దాని గురించి ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి నీళ్లు వస్తే వచ్చినాయని రాయండి, ఎన్ని రోజులు వచ్చినాయని. నీళ్లు రాకుంటే ఎన్ని రోజులు రాలేదని చెప్పేసి కరెక్ట్గా రాసి సంతకం పెట్టాలి. మీరు ఆ లాగ్ షీట్ మీద మీ లైన్మెన్లు తీసుకొని వచ్చినప్పుడు అవి వాటిని ఏఈ గారి దృష్టికి, డిప్యూటీ దృష్టికి, ఈఎన్సీ వరకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి తాగునీటి సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే, సింగూర్ రిపేర్ ఉండడం వల్ల మనకు తాగునీటి సమస్య ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నీళ్లు వేస్టేజ్ లేకుండా చూసుకోండి. నేను ఎన్నో చోట్ల గ్రామాలలో తిరిగితే ఈ స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్లో మిషన్ భగీరథ నీళ్లు కానీ, లేకుంటే లోకల్ స్కీమ్లో వాటర్ కానీ ఓవర్ఫ్లో అవుతున్నాయి. ట్యాంక్లో నుండి పొర్లిపోతూ ఉన్నాయి. గంటల కొద్దీ నీళ్లు పొర్లిపోయి ముందే తాగునీటి సమస్య ఉందంటే పొరిపోయి నీళ్లు వేస్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లైన్మెన్లు కానీ, సర్పంచ్లు కానీ, సెక్రటరీలు తగిన చర్యలు తీసుకొని ఒక్కొక్క బొట్టును కూడా అడిచిపట్టి మనకు ఒక్కొక్క బొట్టు కూడా వేసి రాకుండా, తాగునీటి కొరత రాకుండా మనం అందరం కలిసి, తర్వాత ప్రజలందరం కలిసి సహకరించుకుంటే తాగునీటి సమస్యను అధిగమించగలుగుతాం. కాబట్టి ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.